ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 16వ వచనము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యెహోవా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉంటారు అని చెప్పుచున్నారు. కాబట్టి ఈ వాక్యము దావీదు గారు తన కుమారుడైన సొలొమోను గారితో ఇలాగ అంటున్నారు, నీవు దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకొనుము, నీకు యెహోవా తోడుగా ఉంటారు అని చెప్పుచున్నారు. కాబట్టి ఈరోజు యెహోవా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీవు ఏదైనా పని పూనుకునేటప్పుడు ఆలోచిస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పని పూనుకున్నట్లయితే, ప్రార్థన చేసి ఆ పనిని నువ్వు మొదలుపెట్టినట్లయితే యెహోవా నీకు తోడుగా ఉంటాడని ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుచున్నారు. కాబట్టి నీవు ఈరోజు దేవునికి అనుకూలమైన పనిని మొదలుపెట్టుచున్న వాడివైతే, నీవు విశ్వాసముతో ఉండి ప్రార్థన చేసి ఆ పనిని మొదలుపెట్టినట్లయితే యేసుక్రీస్తు వారు నీకు తోడుగా ఉంటారని చెప్పుచున్నారు. హల్లెలూయా.